మిత్రులారా అందరికీ నమస్తే. ఇది వాష్‌రూమ్‌కి సంబంధించింది. లెట్రిన్, లావేటరీకి సంబంధించింది. దొడ్లోకి వెళ్ళేటప్పుడు సంబంధించి నేను ఖచ్చితంగా యంగస్టర్స్ బేస్ మట్టం లెట్రిన్ బేసిన్స్ వాడినా. వృద్ధులకి, ముసలాళ్ళకి సంబంధించి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఫారిన్ లెట్రిన్స్ అది చైర్ లెవెల్ లాగా ఉండదు. చైర్‌లాగా కూర్చున్నటువంటి ఫారిన్ లెట్రిన్స్ వాడమని చెప్పేసి. ఆ విధంగా అందరికీ మంచిది. అది పెద్ద ఎక్కువ కూడా కాదు. దీనికంటే 2, 3 వేలు అదనంగా ఉంటుంది. మోకాళ్ళ కలకలు, మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళకి సంబంధించిది అవుతుంది. అయితే ఎట్లాగూ స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఇవన్నీ విషయాలు మనం వివిధ రూపాల్లో చెప్పే ప్రయత్నం చేశాం. న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ తరపున, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ తరపున. సో, మళ్ళీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అన్ని చోట్ల లావేటరీ అనలేము, అన్ని చోట్ల వాష్‌రూమ్ అనలేము. ఎక్కడ ఏమంటారనేది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటోది హోమ్‌లో టాయిలెట్‌ని బాత్రూమ్ అంటాం. రెండోది ఆఫీస్‌లో వాష్‌రూమ్ అంటాం. మూడోది షాపింగ్ మాల్‌లో రెస్ట్ రూమ్ అంటాం. నాలుగోది ఫ్లైట్‌లో లావేటరీ అంటాం. ఐదోది ఫ్యా ఫ్యాన్సీ రెస్టారెంట్‌లో పౌడర్ రూమ్ అంటాం. సో, ఇది పరిస్థితి. అన్ని సాట్ల లావేటరీ అనలేము, అన్ని సాట్ల లెట్రిన్ అనలేము. సో, పెద్దలారా మిత్రులారా ఈ వేరియేషన్‌ని గమనించండి అని తెలియజేసుకుంటూ వాటి మీద కన్సర్న్ వ్యాపార సంస్థలు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలు ఖచ్చితంగా వీటి మీద అట్లానే రాసి ఉంటాయి. దాన్ని మీరు గమనించండి అని తెలియజేసుకుంటూ మీరు అక్కడికెళ్ళిన తర్వాత వాష్‌రూమ్ అని లేదు, టాయిలెట్ అని లేదని భావించకండి. అవి అన్ని పేర్లు మార్పైనా అవి వాష్‌రూమ్‌లు అవి అనేది భావించండి అని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.